తండ్రి కొడుకుల మనస్తత్వం వేరు. వేరు. యా. ఇక్కడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల గురించి ఏం మాట్లాడతారండి? అంటే మూలి సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయనకే వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించడం, నియోజకవర్గ పరంగా జమ్మలమడుగు ఏ అభివృద్ధి పరంగా ఇక్కడ నడిచి వెళ్ళింది, ఏ అభివృద్ధి పరంగా కుంటుపడిపోయిందని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? మీరు ఇక్కడ మనకి టికెట్ ఎందుకు ఇచ్చినారు నాకు కూడా అర్థం కావడం లేదు. మామూలుగా అయితే 2014లో కూడా టికెట్ దగ్గరికి వచ్చి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆదినారాయణ రెడ్డి అన్నకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2019లో కూడా ఇవ్వడానికి దగ్గరకు వచ్చి మరి లేడీ అని చూసారా లేకుంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను కూడా క్వశ్చన్ వేసుకుంటా ఒక్కొక్కసారి. ఇండిపెండెంట్ కూడా వేశాను. అంటే ఇండిపెండెంట్ వేయడం కూడా అతని నోటి దురుసు వల్లనే వేయడం జరిగింది. అంటే పార్టీ మీద, అంటే వైఎస్ కుటుంబం మీద గానీ ఇలాంటి పార్టీ మీద ఉన్న నెగిటివ్ అయితే కాదు. సుధీర్ రెడ్డి గారు మాట్లాడిన వల్గర్ మాటలకి నేను మనస్తాపం చెంది వేశాను. ఇప్పుడు అప్పుడు 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం అయితే నువ్వు సీఎం అవుతావు, నేను నన్ను ఒకసారి చూడు అని చెప్పడం వల్ల సరే ఒకసారి చూద్దాం అని విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. 2019లో వేసినటువంటి స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే వేశారు. ఓకే. జగన్ గారి మాట విని ఆ రోజు తప్పుకున్నారు. ఆ రోజు మీకు జగన్ గారు ఇచ్చినటువంటి హామీ ఏమైనా ఉందా? ఐ మీన్ 2024లో నీకు టికెట్ ఇస్తాను ప్రభావితం, నేను సీఎం అయితే నువ్వు సీఎం అంటే మరి మన ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ టైం చేస్తారని. తర్వాత ఆ రోజు నుంచి 2021 ఫిబ్రవరి 5వ తేదీ ఒక్కసారి మాత్రమే, ఎన్నోసార్లు అడగంగా ఒక్కసారి మాత్రమే జగన్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కూడా అక్కడున్న నాయక పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పుడున్న నాయకులు కొంతమంది అంతా నాకు ఫేవర్ గా మాట్లాడడం మంచిగా అనిపించలేదు. ఆయనేమో కలుసుకొని పొమ్మని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కలుపుకొని తిరగడానికి నన్ను ఒక ఓటర్ గానే చూస్తున్నారు. వీళ్ళంతా ఒంటరిగానే చూస్తూ వచ్చారు. ఒంటరిగా కూడా కాదు, చూస్తున్నారు. ప్లస్ సుధీర్ రెడ్డి గారు అయితే మాత్రం జీరో. అంటే ఏది చేసిన సంక్షేమం మీద జగన్ సంక్షేమ పథకాలు ఏవైతే తెచ్చాడో అంత మాత్రమే, మిగతా ఎంత జీరోనే సుధీర్ రెడ్డి గారు చేసింది. అతని లంచాలు, అతని కమిషన్లు, అతని ఆదాయమే ఎక్కువ ఉంటది. మరి దీనికి వైఎస్ఆర్సీపీ అంతటికి ఆ మాట వర్తిస్తుంది కదా, ఇది సుధీర్ రెడ్డి అవినీతి వర్తిస్తుందని వాళ్ళు గుర్తించాలి కదా. ఎవరైతే అంటే సుమారుగా 50 నుంచి 60 మంది సిట్టింగ్ స్థానాలు మార్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ సుధీర్ రెడ్డిని మార్చాలన్న ఆలోచన ఎందుకు రాలేదని అంటారు? లోకల్ అంత దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టుంది నా పరిస్థితి. ఆ మార్పుల్లో ప్రభావితం ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డికి? ఇది లోకల్ గా ఉన్న నాయకుల వల్ల అనుకుంటాను. అది ప్రజల నిర్ణయమే. అది కూడా ప్రజలకు తెలుసు ఏం చేస్తున్నారని. ఆమెకి ఎందుకు రాలేదు అనేది ప్రజలకు తెలుసు బాగా.